అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 17వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. ముందుగా 16వ అధ్యాయంలోని కొన్ని ధ్యాన విశేషములు ప్రస్తావించుకుందాం. 16వ అధ్యాయం అంతా కూడా శ్రీమన్నారాయణ గారి కథ గురించి చెప్పబడిందండి. ఈ అధ్యాయంలో మనకి ధ్యానం గురించి ఒకే ఒక చోట ప్రస్తావించారు. దత్తానంద స్వాముల వారు దత్తానంద అనే అవధూత ఆయన ఔదుంబర వృక్షము మూలమున కూర్చొని ధ్యానావస్థలో ఉన్నారు అని మాత్రమే చెప్పారు మాస్టర్స్. అంటే ఒక దత్తానంద అవధూత అనే సన్యాసి గారు కొన్ని సంవత్సరములు ఔదుంబర వృక్షము మూలమున ధ్యానావస్థలో అలా ఉండిపోయారు అని దాని అర్థం కదా మాస్టర్స్. అవధూతలు అంటేనే వారు ఒక గొప్ప స్థితిలో ఉన్నవారు మాస్టర్స్. వారే ఇంకా జ్ఞానాన్ని పొందడానికి ధ్యానంలో అలా కొన్ని సంవత్సరాలు ఉండి ఎంతో గొప్ప స్థితిని పొందారు మాస్టర్స్. ఇక మనము 17వ అధ్యాయం పారాయణ చేసుకుందాం మాస్టర్స్. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 17. శ్రీనామానందుల వారి దర్శనము. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమై పోవుచుండగా మార్గమధ్యములో ఒకానొక స్త్రీ జుట్టు విరియబోసుకొని వికృతముగా నవ్వుచూ నా వైపునకు వచ్చుటను గమనించి తిని. ఆమె మనస్థిమితము లేని దాని వలె కనిపించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండుటచే నాకు గుండె దడ అధికమైనది. కాళ్ళు చేతులు వణకనారంభించినవి. 2 పురుషులు చేతిలో కర్రలతో ఆమెను తరుముచుండిరి. ఆమె పరుగున వచ్చి నా కాళ్ళపై బడి తనను వారిద్దరి నుండి రక్షించవలసినదని కోరినది. నాకంతయు అయోమయముగా నుండెను. దారి భత్యము కూడా లేని బక్క బ్రాహ్మణుడనైన నేను పరాయి స్థలములో పరాయి వ్యక్తులను బారి నుండి ఆ స్త్రీని ఎట్లు రక్షించగలను? నేను అప్రయత్నముగా అమ్మా, నీకు వచ్చిన భయమేమీ లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయముగా లేవవలసినది అని అంటిని. ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బల సౌష్ఠవములతో తమతో ఏ విధముగానూ సరిపోలని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయే కాక తమ భార్య నుండి ఈ స్త్రీని రక్షించగలని దృఢపూర్వకముగా చెప్పుట వారికి ఆశ్చర్యముగా నుండి వారు, ఓ బక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారిణిని చంపదలచితిమి. నీవు ఈమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన ఎడల నిన్ను కూడా చంపవలసి ఉండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకుము అనిరి. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్ల అనుభవమగుచున్నది. నా ప్రయత్నము లేకుండా నా మనస్సులోని తలంపులు కాకుండా నా నోటి నుండి వాక్కులు వెలువడుతున్నది. ఆ వెలువడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టివేయినవి అయి ఉన్నవి. అంతట నేను బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండగా గత రాత్రి ఆవును వధించి ఆ మాంసమును భుజించి కళ్ళుని ద్రావి సకల దురాచారములతో కూడిన మీకు నన్నును ఈ నిరపరాధి అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేనన్నింటికి సిద్ధముగానే ఇంటిని. మీ అందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తదుపరి కుష్టి వ్యాధికి గురి అగుదురు. కుష్టి వ్యాధి సోకిన వారికి కామవాంఛ కూడా అధికముగా నుండును. కుష్టి వ్యాధి కలిగిన వానిని పాము కాటు వేయదు. పాము విషము నుండి తయారైన ఔషధముతో కుష్టును తగ్గించవచ్చును. అయితే ఈ ఔషధమును తయారు చేయు విధానము అందరికీ తెలియదు. కామవాంఛను అణచుకుని ఔషధమును సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠవ్యాధిచి పీడితులు కావాలనని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధింపుడు.
నేను మీ హితమును కోరి ఈ మాటలను పలుకుచున్నాను అని పలికితిని. నా మాటలు విన్న ఇద్దరు అగంతకులు కుప్పకొలిరి. ఆశ్చర్యములలోకెల్లా ఆశ్చర్యము, నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవితమునకు సంబంధించినవైన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితముగా జరిగి తీరునని వారికి తోచినది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిషము యందు ఏమాత్రము పాండిత్యము లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్కునిగా పరిణమించితిని. దగ్గరలోనున్న వృక్షఛాయలో మేమే కూర్చుంటిమి. వారి వృత్తాంతమును సవివరముగా చెప్పమని నేను కోరితిని. అంతట వారు, అయ్యా, మీరు త్రికాలవేదులు, సర్వజ్ఞులు అయినను మీరడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేమిరువురమును అన్నదమ్ములము. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మములు మాలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభ్రష్టులమైతిమి. గోమాంస భక్షకులతో స్నేహము చేసితిమి. సురాపానమునకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతోనూ మేము సర్వభ్రష్టులమైతిమి. ఒక గుట్ట మీద పద్మాసనములో కూర్చున్న ఈమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించినది. మా కామవాంఛను ఆమె తీర్చనందులకు బలవంతముగానైనను ఆమెను అనుభవింపదలచితిమి. అదేమి విచిత్రమో గాని ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తరుముకొనుచూ వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశమున మీ దర్శన భాగ్యము మాకు కలిగినది అనిరి. అంతటా నేను ఏది మంచి ఏది చెడు అను వివేచనను చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించియుండెను. మనము మంచి దారిలో నడిచిన ఎడల మంచి ఫలితములను పొందవచ్చును. చెడు దారిలో నడిచిన ఎడల అనివార్యముగా చెడు ఫలితములను అనుభవింపవలసి వచ్చును. ఈ అమ్మ సదాచారినిగా తోచుచున్నది. ఈమెను మీరు దురాచారినిగా తలంచిరి. పైగా అత్యంత హేయమైన కోరికలతో ఈమెను సమీపించిరి. మీరు పశ్చాత్తాపం పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో క్షమింపడో నాకు తెలియదు, కానీ మీకు మాత్రము ఒక శుభవార్తను అందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు, త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుత కాలములో నరరూపధారియై శ్రీపాద శ్రీవల్లభుల రూపమున ఈ లోకమున సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీ చరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయమేదియును కానరాదు. నేను వారి దివ్య లీలలను ఎన్నో వినియుంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోవుచున్నవాడను. అమ్మ, నీ వృత్తాంతమును ఎరిగింపుము అని ఆమెను అడిగితిని. అంతటా ఆమె, అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్మల బారి నుండి రక్షించితిరి. మీరు నాకు పితృ సమానులు. నేను సద్బ్రాహ్మణ వంశమున జన్మించితిని. ఊహ తెలియని వయసునందే వివాహమైనది. నా దౌర్భాగ్యమును ఏమని చెప్పను. నా భర్త నపుంసకుడు. క్షణక్షణమును నన్ను వేధింప మొదలెడెను. యవ్వన సంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవముగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుటానిన సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధము కలదని పదే పదే చెప్పుచుండును. నేను సుమంగళీ చిహ్నములైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన వీటిని కోసమై వేచియుంటిననియు, అలంకరణరహితముగా నున్నచో విధవరాలు వలె అమంగళముగా ఎందులకు కనిపించుచున్నావనియు, గృహమునందలి చిన్ని పిల్లలను మురిపము చేయునటలా నీవు పిల్లలు కలుగలేదని చింతాక్రాంతవై లోలోన కుములుచున్నావనియు, నేను సమానముగా భోజనము చేసినను నీవు చాలా ఎక్కువగా భోజనము చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావనియు, అన్నము తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగు పొరుగు వారు అనుకొనవలెనని తక్కువ తినుచున్నావనియు, ఉపవాసము
చేసిన ఎడల నా మీద నా పీడ వదిలించుకొనుటకు రహస్యముగా ఏదో మంత్రమును జపించుచు ఆ మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికముగా ఎంత హింసించుచున్నను, అత్తగారు కానీ మామగారు కానీ ఇంటి అందున్న తక్కిన పెద్దలు కానీ నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకమునందు నరకమనున్నది ఎట్లుండునో నా అత్తవారింట అనుభవముతో తెలుసుకొంటిని. ఈ విధముగా కాలము నాకు విషాదభరితముగా నడుచుచుండెను అని తెలిపినది. ఇంతలో మా గ్రామమునకు ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడేతించెను. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యము కలదని ప్రచారము జరిగెను. మా అత్తమామలు వానిని మా ఇంటికి ఆహ్వానించిరి. అతడు ఏవేవో లెక్కలు వేసి చిత్ర విచిత్రములైన పూజలు చేసి, ఈమె నష్టజాతకురాలు, అనేక అమంగళ యోగములు కలది, ఆ యోగ ప్రభావమున భర్తకు నపుంసకత్వము వచ్చినది, ఆమెను ఇంట నుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును, నేను చేయి మంత్రతంత్రములు పూజా విధానములు అక్కరకు వచ్చును, బాలకునికి నపుంసకత్వము పోవును, తిరిగి అతనికి వివాహము చేయవచ్చును, ఆ తరువాత తప్పక సంతాన యోగము కలుగును అని చెప్పెను. దయాదాక్షిణ్యరహితులైన నా అత్తమామలును ఇంటిలోని వారును నా భర్తయును నన్ను ఇంటి నుండి తరిమివేసిరి. నేను గత్యంతరము లేక కనీసము పుట్టినింటికైనను కాలినడకన పోవుదామని బయలుదేరితిని. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహనా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్చమైన తన కామవాంఛకు నన్ను బలి చేయగోరెను. నేను భద్రకాళినై దగ్గరలోనున్న బండరాతిని ఎత్తి నా శక్తి కొలది విసిరితిని. అది వాని నెత్తికి బలముగా తగిలి అతడు అక్కడికక్కడే మరణించెను. హతవిధి, నేను స్త్రీనయ్యుండి గత్యంతరము లేని పరిస్థితిలో బ్రాహ్మణ హత్య చేసి తిని. నా మనసులో లేకుండెను. నేను పుట్టినింటికి పోయినను నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకుని పోషించువారైనను అన్నదమ్ములను వదినలను మరదళ్ళును ప్రేమతో చూచెదరను నమ్మకము నాకు లేదు. నేను కుహనా మాంత్రికుని హత్య చేయుటను అచ్చటి పామర జనము చూచిరి, కానీ వారికి అతని కౌటిల్యము తెలియదు. ఇటువంటి వార్తలు నలుదిశలా శీఘ్రముగా వ్యాపించును. నన్ను విధి ఎచ్చటికి నడిపించిన అక్కడికే పోయేదనుగాక అని తలచి దారి తెన్ను లేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారము కంటపడినది. నాకు బహు దప్పికగా నుండెను. కాసారములోని నీరు త్రాగి దప్పికను తీర్చుకొంటిని. ఆ కాసారము చెంత ఔదుంబర వృక్షం ఒకటుండెను. ఔదుంబరము దత్తప్రభువుల వారికి అత్యంత ప్రీతిపాత్రమని విషయము వినియుంటిని. నాకు శరీరమునందు మైకము క్రమ్ముచుండెను. ఆ వృక్ష మూలమునందే గాఢ నిద్రలోనికి జారుకుంటిని. కొంతసేపటి తరువాత మేల్కొంటిని. మిక్కుటముగా ఆకలి అగుచుండెను. కళ్ళు తెరిచి చూచునంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపలాకాయి కావలి వాండ్రవలె నుండెను. నేను ఆ 2 నాగుపాములకును నమస్కారము చేసి తిని. నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి 2 ఎటో పోయెను. నేను దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర అని పాడుకొనుచుంటిని. దత్తప్రభువులు కేవలము స్మరణ మాత్రమునని ప్రసన్నులై కాపాడెదరని పెద్దలు చెప్పగా వినియుంటిని. నా అదృష్టము కొలది ఔదుంబర వృక్షఛాయలో కూడా నుంటిని. నేను శ్రీ దత్తప్రభువుల కృపాఛత్రము యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలగసాగెను. నా దత్తనామ స్మరణమును తన్మయత్వముతో ఆలకించుచు దారి వెంట పోవుచున్న బాటసారి ఒకడు మేడి చెట్టు ఛాయలో నిలుచుండెను. భయభ్రాంతనైన నేను, ఓయి నీవెవ్వడవు, మర్యాదగా ఇచ్చటి నుండి వెంటనే పొమ్ము, నీవు పోకపోయినచో ఇచ్చటనున్న బండరాతినొకటి తీసుకొని నిన్ను చంపివేసెదను,
కొలదిసేపటి క్రితమే ఒక కుహనా మాంత్రికుని హతమార్చితిని అంటిని. అందులకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులమునందు పుట్టిన రవిదాసు అను పేరుగల దత్తభక్తుడును. నేను కురువపురమునందు నివసించుచుండును. శ్రీ గురుదత్తులు ఈ భూలోకమున పావనము చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపమున కురువపురమునందు విరాజిల్లుచున్నాడు. ఎంతటి దూరములలోనున్న దత్తభక్తులకైనను తాను ఈ భూలోకమునందు అవతరించియున్న శుభవార్తను ఏదో ఒక లీలా విశేషముతో తెలియబరుచుచున్నారు. ఇది అనుభవైక వైద్యము. నేను ప్రస్తుతము కురువపురమునకు పోవుచున్నాను. నీకు ఇష్టమైనచో నాతో రావచ్చును. కురువపురము సమీపమునందే ఉన్నది. నేను నా బంధువుల ఇంటికి పోయి తిరిగి కురువపురమునకు పోవుచున్నాను అని పలికెను. అంతటా నేను, నీ మాటలను విశ్వసింపజాలను. నీవు చెప్పడి శ్రీపాద శ్రీవల్లభులు ఎవరై ఉన్నది అను విషయము నాకు కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారే సాక్షాత్తు దత్తస్వామి అయినచో ఈ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనేనని రుజువు చేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదుల వారిపైననే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామమును స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూచెదను. నీవు తక్షణము ఈ చోటు నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదమును ఎదుర్కొనెదవు అంటిని. అతడు మారు మాటాడక దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అని పాడుకొనుచు వెడలిపోయెను. తదుపరి ఒకానొక గుట్ట మీద పద్మాసనము వేసుకుని ధ్యానము చేసుకొనుచుండగా ఈ దుష్టల బారిన పడి మీ వలన రక్షింపబడితిని. అంతట నేను, అమ్మా, శ్రీపాదుల వారి దయ ఉండబట్టే నీవు రక్షింపబడితివి. వారు అంతర్యామిగా ఉండని దేశము కానీ, వారి ఎరుకలో లేని కాలము కానీ ఈ సృష్టిలో లేనే లేవు. కార్యకారణ సంబంధములతో ఈ సృష్టిలో వివిధ దేశములలో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వకారణములకును వారే మహాకారణము. రకరకాల స్థితులలోనున్న జీవులకు వారి పరిణామము నిమిత్తమై వివిధ దేశ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణము లేని కార్యము సృష్టిలో కానరాదు. శ్రీపాదుల వారు నిర్గుణులో, సగుణులో, నిరాకారులో, సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులకు అతీతులో ఎవరికినీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియను. మనము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచున్న ఎడల వారి అనుగ్రహమును తప్పక పొందగలము. అన్ని కష్ట నష్టముల నుండి విముక్తిని పొందగలము అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ సుశీలయను పేరుగల ఈ బ్రాహ్మణ యువతితోనూ కలిసి కురుంగడ్డ వైపునకు ప్రయాణము సాగించుకొనుచుంటిమి. మేమందరమును దత్తనామస్మరణము, శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము చేసుకొనుచు ప్రయాణము చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందము వలె కనిపించుచుంటిమి. ప్రయాణ మధ్యములో నామానందుడని మహాత్ముని ఆశ్రమమునకు చేరుకొంటిమి. శ్రీదత్తుడు చండాల వేషమున వచ్చి నామానందులను అనుగ్రహించుట. నామానందుల వారు త్రికాలవేదులని తెలుసుకొంటిమి. వారు మమ్ములను సాదరముగా ఆహ్వానించిరి. శ్రీరామానందుల వారిట్లు చెప్పసాగిరి. మా నాయన గారి పేరు మాయనాచార్యులు. నా పేరు సాయనాచార్యులు.
మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యముతో ఉత్తర దేశమునందలి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శించి నన్నుద్ధరింపగల సద్గురువు ఎవరాయని అన్వేషణలో మార్గమధ్యమున పీఠికాపురమునకు వచ్చి తిని. మేము శ్రీ వైష్ణవుల మగుటచే శివారాధనము మాకు సమ్మతము కాదు. మడి ఆచారములను విశేషముగా పాటించువారము. కుంతి మాధవ దర్శనము చేసుకుని బయటకు వచ్చుచు చండాలునొకనిని చూచి తిని. చండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి, నామానంద, నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చట నుండి కదులుము అని గద్దించి పలికెను. అంతటా నేను నిర్ఘాంతపోయి తిని. ఊరి నడిబొడ్డునందున్న జనులు ఈ వింతను చూచుచుండిరి. చండాలుడు శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ నిమ్మని గద్దించుట కలివైపరీత్యముగాక మరేమి అను జనులు అనుకునిరి. పీడవడో త్రాగి వచ్చి ఈ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యము చేయుచున్నాడని మరికొందరు అనుకొనిరి. అంతటా నేను, ఓయి, నీవెవ్వరివో నాకు తెలియదు. అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడును, నీవు చండాలుడువు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యముగా గురుదక్షిణను అడుగుట ఏమియునూ సబబుగా లేదు అని అంటిని. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయి తిని. వాని కన్నులు చింత నిప్పుల వలె ఎర్రగా నుండెను. వాని ముఖ కవలికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించినవిగా నుండెను. నా ఈ శాంత వచనములకు వాడు ఎంత మాత్రమును లొంగక, నీవు నన్ను ఎరుగనని దబ్బరలాడుచున్నావు. ఊరూరు తిరుగుచు నన్నుద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించునా అని నానా గోత్రముల వారిని ప్రశ్నించుచు పిచ్చి కుక్క వలె తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మనెత్తి తినని దురహంకారపూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేను నీకు నామానందుడనిడి సన్యాసనామమును ఇచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గరనున్న సొమ్మంతయు నాకు గురుదక్షిణగా నిచ్చి అందరునూ చూచుచుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి. లేకపోయినా ఈ కత్తితో నీ శరీరమును ఖండములుగా నరికి పోగులు పెట్టెదను. నీ రక్తమును పానము చేసెదను. నీ తలను పదే పదే కుళ్ళబొడిచెదను. నీ శరీరము నుండి ప్రాణములు పోకుండగా కట్టడి చేసెదను. ఖండించబడిన ప్రతి శరీర భాగమునందును చైతన్యమును అనుభవించుచు ఘోరమైన నరక బాధను అనుభవించెదవు. నాతో వ్యవహారము చాలా నిర్దిష్టముగా నుండును. అవునన్న అవును, కాదన్న కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలతో ఎవరిని ప్రార్థించినను నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కడంటే ఒక్క దేవత కూడా సాహసింపలేడు అని కటువుగా పలికెను. ఈ విధమైన కటువచనములను పలికిన చండాలుడు తన వరలోనున్న కత్తిని దూసి నన్ను చంపబోయెను. నేను గత్యంతరము లేని పరిస్థితుల్లో ఆ చండాలునికి సాష్టాంగ ప్రణామం ఆచరించి తిని. నా వద్దనున్న రొక్కమంతయు గురుదక్షిణగా సమర్పించి తిని. దైవమునకు సంబంధించిన వర్ణనలన్నీయును నాకు కల్పితములుగా తోచెను. అయితే నా ఊహలను అన్నింటినీ తలకిరిందులు చేయుచు వారి మోహనమైన దివ్య మంగళ రూపము నాకు దృగ్గోచరమాయెను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహము వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్య మంగళ మూర్తి నేను శ్రీ దత్తుడను. ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురములో అవతరించి తిని. నీవు నావాడవు, నేను నీవాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపినది అదే సత్తు, చిత్తు, ఆనందము. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మ ప్రచారము చేయుచు చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకమునకు రాగలవు అని దీవించెను. నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట. అయ్యా, ఈ విధముగా నేను
అను సన్యాసినైతిని. పీఠికాపురమునందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేయగోరితిని. నాకు ఆకలి దహించి వేయుచున్నది. ఏ ఇంటికి పోయినను నాకు అన్నమిడు వారే కానరారైరి. జనులు నా గురించి వింత వింతగా ఇతడొక పిచ్చివాడు, చండాలుడొకడు త్రాగి వచ్చిన మైకములో వీని నుండి గురుదక్షిణ వసూలు చేసెను. ఇతడు బ్రాహ్మణుడైనను చండాలుని గురువుగా స్వీకరించిన కారణమున అస్పృశ్యుడు. అందువలన అతనికి భిక్ష వేయుట ధర్మశాస్త్ర విరుద్ధము అని చెప్పుకొనసాగిరి. ఈ విధముగా పీఠికాపుర బ్రాహ్మణ్యము నిర్ణయించుకొని నాకు భిక్షనిచ్చుట మానిరి. నేను అప్రయత్నముగానే శ్రీ అప్పలరాజు శర్మ గారింటికి చేరితిని. భవతీ భిక్షాం దేహి అని పిలుచుటకు కూడా కంఠము పెగలనంతటి నీరసముతో నుంటిని. అంతలో తలుపు తెరుచుకొని శ్రీపాద శ్రీవల్లభులు అన్నపు వల్లెరముతో వచ్చిరి. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకుని తమ దివ్య హస్తములతో అన్నమును తినిపించిరి. తమ సహస్తములతోనే నా చేతులను మూతిని తుడిచిరి. అనంత శక్తి స్వరూపమైన తమ వరద హస్తమును నా శిరస్సుపై నుంచి నీకు సర్వమును సిద్ధము చేయబడును. దేనికోసము వెంపర్లాడవలసిన ఆవశ్యకత లేదు. రాతి కిందనున్న కప్పకు సైతము ఆహారమును సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీ వెచ్చటనున్నను నీ వెంటయే నందును. అదృశ్యముగా జంటనై సంచరించెదను. నిన్ను కంటికి రెప్పవలె కాపాడుచుందును అని వారి అభయవచనములతో నన్ను సాగనంపిరి. ఆనాటి నుండి నేను సన్యాసినై నా ఇచ్చ వచ్చిన చోటల సంచరించుచున్నాను. అదృశ్యముగా వారి దివ్యహస్తము నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. 4 విధములైన జీవన్ముక్తులు. నేను అయ్యా శ్రీదత్తుల వారిని ఆరాధించిన మోక్షము శీఘ్రముగా లభించునని వినియుంటిని. దానికి ప్రత్యేకముగా ఆరాధనా విధానమున్నదా? ప్రత్యేకమైన మంత్రములను ఏమైనాను జపము చేయవలెనా? నా సంశయములను తీర్చి కృతార్థుని చేయవలసినది అని అడిగితిని. దానికి ప్రసన్నవదనులైన శ్రీ నామానందులు, నాయన్లారా, మోహము క్షయించుటయే మోక్షము. శరీర పాతానంతరమే మోక్షము కలుగవలెనని నియమము లేదు. శారీరక ప్రారబ్ధమును శరీరము అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారికి జీవన్ముక్తులు అని పిలవవచ్చును. తన ఇష్టదైవం యొక్క లోకమునందు నివసించుట సాలోక్యముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవం యొక్క సామీప్యమునందు నివసించు భాగ్యము కలుగును. దానిని సామీప్యముక్తి అందురు. అంతకంటేనూ విశేషమైన పుణ్యరాశి ఉన్న ఎడల తన ఇష్టదైవం యొక్క స్వరూపమును పొందును. దీనిని సారూప్యముక్తి అందురు. అంతకంటేనూ విశేషమైన స్థితిలో తన ఇష్టదేవత చైతన్యములో సాయుధ్యము నందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితినందుకున్న దత్తభక్తులు ఇహలోకమునందుండగనే సాలోక్యముక్తిని అనుభవించుచుందురు. శరీరము మాత్రము ప్రారబ్ధమును అనుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీదత్తుల పాదార విందములందు లగ్నమై సృష్టి యొక్క ధర్మములను, ధర్మ సూక్ష్మములను, సృష్టి నిర్వహింపబడు చిత్ర విచిత్ర విధానములను తన అంతర్దృష్టితో అవలోకించుచు ఆనందమును అనుభవించును. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నీను వారి ప్రమేయము లేకుండగానే విశ్వ కళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోక జీవనము సాగించుచు సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు చేయు దివ్యలీలలను తమ అంతర్దృష్టితో సాలోక్య భక్తుల కంటే విశ్లేషాత్మకముగా తెలుసుకొందురు. వారు పొందని ఆనందము మరింత మిక్కుటముగా నుండును. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణములతో వాసనలతో
కోరికలతో బద్ధావస్థయందుండను. పరిణామము చెందుకొలదిని జీవి తేలికపడుచున్నట్లు తెలిసికొనును. ఈ రకముగా లఘుత్వమును అనుభవించున్నప్పుడు ఆనందము ఎక్కువగా ఉండును. సాయుధ్యమునందిన శ్రీ దత్త భక్తుల నుండి శ్రీ దత్తుల వారి దివ్యలీలలు యథేచ్ఛగా ప్రకటితమగుచుండును. శ్రీ దత్తుల వారికి సంకల్పముండును. శ్రీ దత్తునిలో సాయుధ్యము నొందిన యోగి పుంగవులకు సంకల్పమనున్నదే ఉండదు. అయితే వారి దర్శన, స్పర్శన, సంభాషణ, అనుగ్రహము లభించు పుణ్యవంతులకు శ్రీ దత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యమును గాని పరలోక సంబంధమైన మహదైశ్వర్యమును కాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే వసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే భక్తులను అనుగ్రహించెదరు అని సెలవిచ్చిరి. దత్తారాధన యొక్క విశిష్టత. అంతట నేను, అయ్యా, అటులైన ఎడల మనము వివిధ రూపములలోనున్న దేవతలను ఆరాధింపనేలా, లేక శ్రీపాదుల వారిని ఆరాధింపవలెనా? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారనుచుండిరి. నాకు ఈ విషయము కాస్త అవగతమగునట్లు తెలుపవలసినది అని వారిని కోరితిని. అందులకు శ్రీరామానందులు ప్రసన్నులై ఒక కన్యకు వివాహము చేసిరి. ఆమె అత్తవారింటికి చేరినది. ఒక పర్యాయము ఆమె అన్నగారు ఆమెను చూచుటకు పోయెను. చెల్లెలు అత్తగారు అతనితో ఇట్లనిరి, అయ్యా, మీ చెల్లెలు మా ఇంట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీ పరిణామములో సేవించుచున్నది. ఒక్క దొంగతనమైనను నేను సరిపెట్టుకొందును. ఇన్ని రకముల దొంగతనములా అని వాపోయినది. అంతటా అన్నగారు చెల్లెలను పిలిచి ఇట్లనెను, ఇన్ని పదార్థములను దొంగిలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నీను చిక్కటి పాలలో నిబిడీకృతమై ఉన్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్ని రకముల పదార్థములలోని సత్తువలు ఒక్క చిక్కటి పాలలో ఉన్నవి. అందువలన నీకు కావలసినంత పరిమాణములో చిక్కటి పాలను మాత్రమే సేవింపుము. ఆ ఒక్క వస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాట పడుట తప్పిపోవును. అదే విధముగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు గలవారు గనుక భిన్న భిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధనము చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షము కాడు. విష్ణువు ఆరాధనము చేసిన ఎడల శివుడు ప్రత్యక్షము కాడు. అనుగ్రహము ఒకే విధముగా ఉండవచ్చును. భక్త రక్షణ కూడా ఒకే విధముగా నుండును. సగుణ సాకార భక్తితో చేసేటి కర్మలకు ఫలితము ఆయా కర్మలకు అనుగుణ్యముగానే ఉండవలెను గదా. అనేక జన్మలలో చేసేది పాపపు రాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషముగా ప్రోగవచున్నప్పుడు శ్రీ దత్త భక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యమనున్నది లేదు. విధాత నుదుట రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికినీ శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీ దత్తుల వారు తమ భక్తుని నుదిటి రాతను చెరిపివేసి క్రొత్త రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీను ఆయా స్థితులలో నుండుటకును స్థితికర్త అయిన విష్ణువు కారకుడు.
తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమైన ఎడల శరీరము కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆ శక్తిని తట్టుకొనలేక అగ్ని జ్వాలలలో సజీవముగా దహనమునందుచున్నట్లు అనుభవము పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమముగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారముగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణుల వారు శ్రీదత్త ప్రభువుతో అభిన్నత్వమును కలవారు. గోవర్ధనగిరిని ఉద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోపికలందరూ పూర్వజన్మములలో గొప్ప ఋషులు, యోగ గ్రంథులే గిరులు. ఆ గ్రంథులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించునప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందము కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలెత్తవలసి ఉండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారమునంతను తాను వహించి వారి గ్రంథి విభేదనమనరించి జీవన్ముక్తుల చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతిక దృష్టితో చూచువారికి గోవర్ధనగిరినెత్తి తన వారిని రక్షించుట మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలెనని శ్రీదత్తుల వారు సంకల్పించిన సామాన్యముగా నడవవలసిన పరిణామ క్రమమును శీఘ్రతరము చేయవలసినదని విష్ణువును ఆదేశింపవచ్చును. ఈ ప్రక్రియలో తన భక్తునకు అనుభవములోనికి రావలసిన బాధలను అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాత స్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తుల వారు తమ భుజస్కంధములపై వేసుకొనెదరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారము యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుజ్య స్థితిని అనుభవించు యోగులను 1,25,000 మందిని తయారు చేయుట. కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను లయము చేయ సంకల్పము కలిగిన ఎడల శ్రీదత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటాను కోట్ల జన్మములు అవి గతించినవైనను రాబోవునవి అయినను వాటినన్నింటినీ ధ్వంసము చేసి ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని విష్ణాంశ గాని రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణముగా తన భక్తుని సంరక్షించును. ఇది అంతయును వారి సంకల్పమును బట్టి ఉండును. వారికి అటువంటి సంకల్పము కలుగుటకు మనము భక్తి మార్గమును అవలంబించవలెను. ఒక పర్యాయము పీఠికాపురములోని శ్రీపాదుల వారి ఆశ్రితుడొకడు గుర్రమునెక్కగా అది అతనిని పడదోసి త్రొక్కివేసి గాయపరిచినది. రక్తసిక్తుడైన ఆ భక్తుని వైపు శ్రీపాదుల వారు తమ అభయహస్తమును చూపగా గాయములన్నీయును క్షణములో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకము ఇసుమంతయు లేని మరొకనికి అదే రోజున 100 వరహాలతో నిండిన పాత్ర ఒకటి లభించెను. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి వారు శ్రీపాదుల వారిని ఈ విషయమై వివరణ అడిగిరి. అంతటా శ్రీపాదుల వారు ఇట్లనిరి: నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు. కానీ వీని ఆయుర్దాయమును మరొక 20 సంవత్సరములు పొడిగించి తిని. ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలముగా నేను నిర్ణయించినది. 100 వరహాలు దొరికిన వానికి ఈరోజు మహదైశ్వర్యము కలుగవలసిన రోజు. కానీ వారికి భక్తిభావం ఇసుమంతయు కూడా లేక భక్తులను అవహేళనము చేయుచుండుట వలన వాని మహదైశ్వర్య యోగమును కేవలము 100 వరహాలకు మాత్రమే కుదించి వేసి తిని. నా యందు కేవల భక్తి గలవానికి నేను దాసుడను. నన్ను తన హృదయములో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతినైన పరమేశ్వరుడు కూడా అటువంటి వానికి దాసుడై సంచరించును అను సద్విషయములను సందేశములను తెలియపరిచిరి.
శ్రీరామానందుల వారు ఈ రీతిగా సెలవీయగనే మేమందరము ఎంతయో ఆనందభరితలమైతిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపుడని నామానందులను కోరిరి. అంతట నామానందుల వారు, మీరు ఏకభుక్తము చేయుచు మండల దీక్షను పాటించుడు, మిక్కుటమైన కాయకష్టము చేసి ధనమును సంపాదించుడు, ఆ ధనమును వ్యయపరిచి తద్బ్రాహ్మణులకు అన్నదానము చేయుడు, అంతటా పాపము శమించును. పాపశమనమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనము సాక్షాత్తుగా కానీ స్వప్నములో కానీ పొందగలరు. మండల దీక్షానంతరము కూడా సదాచారులుగానే మీరుండవలెను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయము అని తెలిపిరి. అనఘా సమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము. సుశీలయను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరమగు ఉపాయమును చెప్పమని నామానందులను కోరినది. అంతట ప్రసన్న చిత్తులైన నామానందుల వారు, ఆత్మ నిరంతరాయమైనది, మనస్సు ప్రతి క్షణములోనూ అనేక కోట్ల సార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమ కాలమున వారిరువురిలో ఎవరైనా కానీ లేదా వారిద్దరూ కానీ తమ మానసిక చైతన్యము జీవ నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవం పొందిన ఎడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నము చేయు మహాదోషము వలన మానవునకు నపుంసకత్వము సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరకప్రాయముగా నుండును. అన్యోన్యముగా నుండు దంపతులను విడదీయుట వలనను, గయ్యాళీతనమును ప్రదర్శించి కోడళ్లను నానా విధములుగా హింసించుట వలనను, నిర్దాక్షిణ్యముగా శిశుహత్యలను స్త్రీహత్యలను చేయుట వలనను, నిస్సహాయ స్థితిలో నుండు అనాథల ఎడల పరమ కర్కశత్వము చూపుట వలనను నపుంసకత్వము కలుగుట గాని నపుంసకునికి భార్యగా అగుట గాని తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు 10 మంది సంతానమును కనుట వరకు హక్కు కలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మ విరుద్ధము. 10 మంది సంతానమును కన్న తరువాత ఆ స్త్రీని తల్లిగా భావించవలెను. అమ్మా, నీ భర్తకు నపుంసకత్వము పోయి పురుషత్వము సిద్ధించుటకును, నీవు తల్లిగా నీవు అనుకూల దాంపత్యముతో సర్వసుఖములు పొందుటకు అనగావ్రతము చేసి అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయుల వారిని సంతుష్టులను చేయుము. తప్పక శ్రీ దత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించు వారికి ఇహలోక సుఖము పరలోక సుఖము పుష్కలముగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించిరి. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండును. వాటిలో వ్యాకరణ దోషములు వెతుకరాదు. ఈ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాబానార్యుల నోట నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదులుచున్నది, వినండి. సిద్ధమంగళ స్తోత్రము. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత శ్రీ జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ,
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దో చౌపాతి దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్తా మంగళరూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించిన ఎడల అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తము చేయుచు కాయ కష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనము పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. దీనిని పఠించుట వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు. ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలమునందలి సిద్ధులు అదృశ్య రూపమున సంచరించుచుందురు అని అమృతవాక్కులను ఆ సుశీలయను బ్రాహ్మణ స్త్రీకి వివరించిరి. శ్రీపాదుల వారి అనుగ్రహము వల్ల నపుంసకత్వము పోవుట. శ్రీ నామానందుల వారి నోటి వెంట ఈ అమృతవాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చినది. అంతటా నేను ఇట్లాంటిని, మహాపురుష, ఆ దివ్య స్తోత్ర పారాయణముతో శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసముల కథా ప్రసంగములతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున ఈ రాత్రి గడపవలెనని కోరిక కలుగుచున్నది. కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతినీయవలెనని విన్నవించుకొనుచున్నవాడను. నాతో పాటు ఉన్న సుశీలయును బ్రాహ్మణ సోదరులను నా సూచనకు తమ ఆమోదమును తెలిపిరి. ప్రసన్న హృదయులైన శ్రీనామానందులు తమ ఆమోదముద్ర వేసిరి. రాత్రి అంతయును శ్రీపాదుల వారి నామస్మరణముతోనూ వారి లీలా కథా ప్రసంగములతోనూ సిద్ధమంగళ స్తోత్ర పాఠనముతోనూ గడిచినది. ఉషఃకాలమున శ్రీపాదుల వారికి దివ్య శ్రీ మహామంగళహారతి ఇయ్యబడెను. మహామంగళహారతి అయిన తరువాత మా ఆశ్రమమునకు ఒక 2 ఎడ్ల బండిపై భోజన సామాగ్రిని వేసుకుని బండివాడు ఒకడు వచ్చెను. ఆ బండివాడు సుశీలతో, కొలదిసేపటిలో నీ అత్తమామలను నీ భర్తయు వేరొక బండిలో ఈ ఆశ్రమమునకు చేరుకొనగలరని చెప్పెను. భోజన సామాగ్రిని దింపివేసి ఆ బండివాడు వెడలిపోయెను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయము లోపల శ్రీరామానందుల వారు ధ్యానావస్థలో నుండిరి.
శ్రీరామానందుల వారు ధ్యానావస్థ వదిలి ప్రకృతిస్థులైనప్పుడు బండివాడెక్కడా అని ఆందోళనతో ప్రశ్నించిరి. బండివాడు వెళ్ళిపోయేనని చెప్పగా, ఆహా, మీరెంతటి అదృష్టవంతులు, నేనే దురదృష్టవంతుడినని వాపోయిరి. మేమందరమును విస్తుపోతిమి. శ్రీరామానందులు శ్రీపాదుల వారు పరమ కారుణ్యమూర్తి. వారే బండివాని రూపములో వచ్చి మీకు దర్శనమిచ్చిరి. అమ్మా సుశీల, నీ అదృష్టము పండినది. నీ భర్తకున్న నపుంసకత్వము పోవుటయేగాక నీ భర్తయును అత్తమామలను కొలిదిసేపటిలో ఎడ్లబండిలో ఇచ్చటకు చేరుకొనుచున్నారు అని పలికిరి. త్రికాలవేదులైన రామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగినది. సుశీల తన భర్తతో అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళినది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవకలందులకు రామానందుల వారిని ఆనుజ్ఞ నడిగితిని. వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 17వ అధ్యాయము సంపూర్ణము.